ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నం, అనుచరులకు నడిపించే నాయకుడు, ప్రజలకు నమ్మదగిన వ్యక్తి, ఓటర్లకు సేవా తత్పరుడు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయనను గుర్తించి ఇచ్చిన బిరుదులివి. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు. వేల కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు లేవు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన కన్నా లక్ష్మీనారాయణ పొలిటికల్ ప్రయాణం 50 ఏళ్లకు చేరుకుంది. తమ అభిమాన నాయకుడు ప్రస్థానాన్ని అనుచరులు, అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్ల ప్రస్థానంపై ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ దురంధరుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ 50 ఏళ్లలో తెలుగు రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు. అరుదైన రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనం కన్నా లక్ష్మీనారాయణ. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు ప్రభుత్వాల్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించి జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరు రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు కన్నా లక్ష్మీనారాయణ. 1973లో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజల కోసం, ప్రజల మధ్య, ప్రజలతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1954లో గుంటూరు నగరంపాలెంలోని కన్నా రంగయ్య, మస్తానమ్మ దంపతులకు జన్మించిన ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. మొదటి నుండి చురుగ్గా పనిచేసే నాయకుడిగా కన్నాకు అప్పట్లోనే గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే 1989లో ఆయనకు పెదకూరపాడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పోటీ చేసిన మొదటిసారే కాసరనేని సదాశివరావు లాంటి నేతపై గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కాలంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కన్నా లక్ష్మీనారాయణను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1991 నుండి 94 వరకు యువజన క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన హేమీలంతా ఓటమి పాలయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ 26 మంది ఎమ్మెల్యేలలో కన్నా లక్ష్మీనారాయణ ఒకరు. ప్రతిపక్షంలోనూ దూకుడుగా వ్యవహరించే కన్నా రాజకీయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కన్నా గట్టిగా పోరాడేవారు. 2004 ఎన్నికల్లో తిరిగి పెదకూరపాడు నుండి పోటీ చేసి గెలిచిన కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. అప్పటి వరకు నేదురుమల్లి వర్గంగా పేరుపడిన వైఎస్ సమర్థ నాయకుడిగా గుర్తించి కన్నాకు మంత్రి పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గం నుండి బలమైన నేతగా ఎదిగిన కన్నాకు వైఎస్ విజయం తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చింది. దీంతో సహకార, రవాణా, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన అవకాశాలు దక్కాయి. ఇక 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో పెదకూరపాడు నుండి ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మారారు. 5వసారి ఎమ్మెల్యేగా గుంటూరు పశ్చిమ నుంచి గెలుపొందిన ఆయన తిరిగి మంత్రివర్గంలో చేరారు. వైఎస్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఆయన మంత్రిగా కొనసాగారు. రాష్ట్ర విభజన సమయంలో మాత్రం ఆయన సమైకాంధ్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ఏపీ ఈ ఉద్యమంతో తీవ్రంగా నష్టపోతుందన్న భావనను ఆయన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చివర్లో కన్నా లక్ష్మీనారాయణను సీఎం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు చెప్పుకుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. 2014లో గుంటూరు పశ్చిమ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 2019 ఎన్నికల్లో నర్సరావుపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన కన్నా సత్తెనపల్లి నుంచి పోటీ చేసి 6వసారి గెలుపొందారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. నమ్ముకున్న వారి కోసం ఎంతవరకైనా పోరాడే వ్యక్తిత్వం ఆయనదని అభిమానులు చెప్పుకుంటారు. గుంటూరు రాజకీయాల్లో ఒక సాధారణ నాయకుడిగా మొదలై రాష్ట్ర మంత్రిగా కీలక శాఖలు నిర్వహించి జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా వ్యవహరించి ఇప్పుడు సత్తెనపల్లి ప్రజల నుంచి ఎన్నికైన
ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం. రాజకీయాల్లోకి వచ్చే యువతకు క్షేత్రస్థాయి నుంచి ఎదగటం ఎంత ముఖ్యమో, రాజకీయ జీవితంలో ఎదురయ్యే మార్పులు, సవాళ్లను ఎదుర్కొంటూ నిలబడటం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఆయన ప్రస్థానం చెబుతోంది. నేతగా అడుగుపెట్టి జననేతగా ఎదిగిన విలక్షణ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన వారి కోసం వెనకడుగు వేయని పోరాట పటిమ ఆయన సొంతం. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత కన్నా లక్ష్మీనారాయణ.